ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి చాలాసేపు మా యువ నాయకులందరూ ఇక్కడ బాగా మాట్లాడిర్రు. నేను తక్కువనే మాట్లాడుతాను, ఎందుకంటే మిమ్మల్ని కూడా ఓపిక పరీక్షించదలుచుకోలే. అమ్మా, ఈరోజు ఎన్నికల సందర్భంగా వచ్చినాం. ఈ ఎన్నికలు మనకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ ఎన్నికల్లో రేపు ఓటు వేసేటప్పుడు 1కి 4 సార్లు మనం ఆలోచించుకొని ఓటు వేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రేపు వేసే ఓటు మనకు రాబోయే 5 సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ 5 సంవత్సరాలు మనకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల కోసం కృషి చేయాలి, నల్లగొండను అభివృద్ధి చేయాలి. అటువంటప్పుడు మనం గతంలో ఎవరెవరికి ఓటేసినాం, వాళ్ళు ఏం చేసిర్రో కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి. వాళ్ళ పనితీరు చూసి మనం ఓటేస్తే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మనం గతంలో వెంకటరెడ్డిని 4 టర్ములు గెలిపించినాం. అంటే 20 సంవత్సరాలు. బహుశా ఏ జిల్లా కేంద్రంలో కూడా ఇట్లా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉండడు. అయినా మంత్రి కూడా అయిండు మనం చేపట్టి. మీ అందరి ఆశీస్సులతో మంత్రి అయి మరి ఏం చేసిండో ఒకసారి ఆలోచించండి. ఆయనది ఇక్కడ నల్లగొండ కాకపోయినా నార్కట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చితే మనము ఆదరించి అభిమానించి 4 సార్లు గెలిపిస్తే మీ అందరి ఆశీస్సులతో మంత్రి అయి మన నల్లగొండకి ఏమన్నా చేసిండా అని అడుగుతున్నా. మరి అదేవిధంగా ఒక్కసారి మన ఓడగొడితే ఇల్లు కాల్ చేసి భువనగిరి పారిపోయాడు వెంకటరెడ్డి. అవునా కాదమ్మా? మరి నిజంగా మన మీద ప్రేమ ఉంటే 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించిన మనల్ని కాదని ఒక్కసారి ఓడిపోతే భువనగిరి పోయిందంటే మన మీద ప్రేమ ఉన్నట్ట, లేకపోతే ఆయన పదవి మీద మోజు ఉన్నట్ట మనం అర్థం చేసుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటరెడ్డి మరి 5 సంవత్సరాలు పోయిండు, ఇప్పుడు వచ్చిండు. నేను అంటున్నా అమ్మ, కరోనా సమయంలో మనమందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న టైంలో ఏనాడైనా వచ్చి మందలిచ్చిండా వెంకటరెడ్డి? రాలేదు. సరే, భువనగిరి ఎంపీగా ఉన్నావు, మమ్మల్ని అడగకున్నా నీవు కూడా కరోనా అంటే భయపడ్డావేమో. కానీ మరి 5 సంవత్సరాల్లో కేసీఆర్ని ఎన్నోసార్లు కౌలించుకున్నావు, మోడీ గారి దగ్గర పోయి వంగొంగి దండాలు పెట్టినావు. మరి నేను అంటున్నా, నువ్వు భువనగిరి గురించి అడిగినవు తప్ప నల్గొండ సమస్య గురించి ఏదైనా మాట్లాడిండి అమ్మ? పార్లమెంట్లో కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఏం మాట్లాడి పోయినప్పుడల్లా మూసీ ప్రాజెక్టుకు నిధులియమన్నాడు. మూసీ అంటే భువనగిరికి అది ఉంటుంది. అంటే ఆయనకి ఏంది, కొత్త ప్రాజెక్టు వస్తే కమిషన్లు వస్తాయి. ఎందుకంటే వెంకటరెడ్డి ఫ్యామిలీ కాంట్రాక్టర్ల ఫ్యామిలీ, వాళ్ళు రాజకీయమైన నాయకులు కాదు. నిజంగా డబ్బుల కోసం, రాజకీయాలను వ్యాపారం చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసమే ఇళ్ళకు వచ్చారు. అది అందరికీ తెలుసు. అయితే నేను అడుగుతున్నా, ఒక ఎంపీగా ఉండి 20 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నావు, ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 1000 కోట్లు పెడితే పూర్తవుతుంది. సొరంగ మార్గం పూర్తయితే కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నా మన పానగల్ ఉదయ సముద్రానికి నీళ్లు వస్తాయి. అవునా కాదా? మరి అది ఎందుకు అడగలేదని వెంకరెడ్డిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిజంగా మన మీద ప్రేమ ఉంటే 1000 కోట్లు తేలేవు. కేసీఆర్ని అడగొచ్చు కదా, కేసీఆర్ నీ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు పెట్టినావు బిడ్డ, మా నల్లగొండకు 100-1000 కోట్లు ఎందుకు ఇవ్వలేదని అడిగే దమ్ము ధైర్యం వెంకరెడ్డికి ఎందుకు లేకపోయింది? నీకు ధైర్యం లేకనా, నల్లగొండ మీద ప్రేమ లేకనా అన్నది మనం అందరము ఆలోచించాలి. మరి వెంకటరెడ్డి నల్లగొండలో అభివృద్ధి కంటే నష్టమే చేసిండని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 40 కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వచ్చినాయి. కానీ ఏం చేసిండు వెంకటరెడ్డి? అలా బంధువుకు కాంట్రాక్ట్ ఇచ్చిండు. కాంట్రాక్ట్ ఇస్తే ఆయన 6 ఇంచుల పైపులు వేసి ఏదో తూతూ మంత్రం చేసిండు. అందుకనే ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కాలే. తర్వాత భూపాల్ రెడ్డి వచ్చి 5 ఏళ్ళు అయింది, ఆయన 18 కోట్లు ఖర్చు పెట్టిండు, అయినా ఇంతవరకు అవుట్లెట్ ఇయ్యలే, డ్రైనేజీ పనులు పూర్తి కాలే. వీళ్ళిద్దరి పనితీరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజే నిదర్శనం. ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా అది కంప్లీట్ చేయలేని అసమర్థులు వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి. అవునా కాదా? మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
రాజీవ్ స్వగృహ ఇండ్లు నిర్మాణం అయింది. అవి ఇక్కడ చంద్రగిరి విలాసులు కట్టవలసిన ఇల్లు అవి పిట్టంపల్లి రోడ్డు తీసుకుపోయి అన్నపర్తిలో కట్టిండు బెటాలియన్ దగ్గర. ఇవాళ ఇండ్లు అన్ని కూడా కంప చెట్లు మలిసి నిరుపయోగంగా ఉన్నాయా లేవో మీరు అందరూ చూసే ఉంటారు. అవునా కాదమ్మా? అంటే ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిండా లేదా వెంకటరెడ్డికి ఏమాత్రం బుద్ధున్నోడైతే నల్లగొండలు కట్టవలసిన ఇల్లు తీసుకుపోయి ఆడగట్టిండంటే మరి ఎందుకు? అందులో ఎన్ని లక్షల చేతులు మారినాయి, ఎవరి కోసం మారించినో అక్కడికి ఎవరి కోసం మార్చిండో మీరు ఆలోచించాలి. అంటే ప్రజలకు కంటే ఆయనకు పైసల మీద మోజు. ఈడ కట్టితే లాభం లేదు, ఆడికి పోయి కట్టిండు. ఇప్పటికీ ఆడికి అతి లేదు. అవునా కాదమ్మా? అంటే ఇది ఆయన చేసే పనులు. వెంకటరెడ్డి ఇంతవరకు దమ్ముంటే చెబుతున్నా, కాంగ్రెస్ నాయకులు కానీ వెంకటరెడ్డి కానీ నల్లగొండకు నువ్వు కొట్లాడి సాధించినది ఏదైనా ఉంటే ఇప్పటికైనా చెప్పు, మేము దేనికైనా చర్చకు సిద్ధమని కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. వెంకటరెడ్డి ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఆయన కాంట్రాక్ట్ల కోసం తప్ప ఇంకోటి లేదు. ఇవాళ అందుకే ఓడిపోతానని తెలిసి భయపడి ఇవాళ లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క నాయకుడిని కొనుగోలు చేస్తా ఉన్నాడు. మొన్న రావడమే కౌన్సిలర్లను కొన్నాడు, ఎంపీలను కొంటున్నాడు. ఈ విధంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే ఒక్క లీడర్ కూడా ₹1,00,000 ఇవ్వకుండా కొన్నట్టుగా నువ్వు రుజువు చేస్తే మేము దేనికైనా ఛాలెంజ్, దమ్ముంటే వచ్చి ఎక్కడ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తూ చేయమని చెప్తా ఉన్నాను. మీ అంటే వెంకటరెడ్డి ఇవాళ రాజకీయ నాయకులను కొన్నంత మాత్రాన గెలుస్తాడని ఆయన భ్రమపడతా ఉండు. ఇవాళ మనం అందరం గొర్రెల లెక్క లీడర్లు చెప్తే ఓట్లేస్తామని ఆయన అనుకుంటుండు. అందుకనే మీరందరూ కూడా విచక్షణతో ఆలోచించి వెంకటరెడ్డికి బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా భూపాల్ రెడ్డి ఉన్నాడు. ఆ రోజు ఏమన్నాడు? పోయిన ఎన్నికల ముందు ఇక్కడే మరిగూడ బైపాస్ లో కేసీఆర్ వచ్చిండు, దత్తత తీసుకుంటా అన్నాడు. భూపాల్ రెడ్డి కూడా ఇల్లు తిరిగి వెంకటరెడ్డి ఏమి చేయలేదు, 20 ఏళ్ళు ఆయన శనిలా పట్టిండు, నన్ను గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తా అన్నాడు. మరి ఏం చేసిండో భూపాల్ రెడ్డి అడగాలి. భూపాల్ రెడ్డి అయిన తర్వాత కేసీఆర్ దత్తత తీసుకుంటా అంటే గెలిపించినాం. నేను అడుగుతున్నా, మరి ఇవాళ భూపాల్ రెడ్డి 5 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మీలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అమ్మా? ఎవరికైనా వచ్చిందా? రాలే. రేషన్ కార్డులు వచ్చినాయా? కొత్త పెన్షన్లు వచ్చినాయా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? రైతు బంధు మొత్తం అయిందా? మరి ఏమి ఇచ్చినట్టు వీళ్ళు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత భూ కబ్జాలైనాయి, గుట్టలు మాయమైతా ఉన్నాయి. అవునా కాదా? మొత్తం సెటిల్మెంట్లే, మొత్తం అవుట్ సోర్సింగ్ లా ₹1,00,000 తీసుకొని జాబులు ఇస్తుండు. ఆ జాబులు కూడా ఎవరికి ఇస్తుండు? ఉరుమట్ల చిట్యాలకి ఇస్తుండు. అవుట్ సోర్సింగ్ నల్గొండలకి ఇవ్వట్లే. చిట్యాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబులు తీసుకొని పేదలని ఇబ్బంది పెడుతున్నారా లేదా? వాళ్ళు ఇచ్చిన లంచం 2 లక్షలు మన దగ్గర వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ఎందుకు అని చెప్తున్నా. భూపాల్ రెడ్డి మాట్లాడాలి దీని మీద. ఎవడన్నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ₹1,00,000 లేకుండా ఒక్కడంటే ఒక్కడికి ఉద్యోగం ఇస్తే నేను దేనికైనా ఛాలెంజ్. మరి ఎందుకు ఇది అరికట్టలేదో ఇది భూపాల్ రెడ్డికి తెలియదని అడుగుతా ఉన్నా. కాబట్టి సోదరులారా ఆలోచించండి. మరి కేసీఆర్ దత్తత తీసుకుంటాని ఏం చేయనప్పుడు భూపాల్ రెడ్డి ఏం చేయాలమ్మా? పోయి కేసీఆర్ని అడగాలా వద్దా? ఏమయ్యా ముఖ్యమంత్రి, మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నావు, నాకేం చేసినావు నల్లగొండకని అంటే కేసీఆర్ని అడిగే దమ్ము ధైర్యం భూపాల్ రెడ్డికి లేదు. లేనప్పుడు మరి నువ్వు ఎమ్మెల్యేకి అవసరమా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి సోదరులారా, వీళ్ళిద్దరు కూడా స్థానికేతరులే. వీళ్ళిద్దరు మన నియోజకవర్గం కాదు, నకిరేకల్. వీళ్ళిద్దరు కూడా స్వయంగా రాజకీయ నాయకులు కాదు, డబ్బుల కోసం. ఇద్దరు ఇంట్లో కూడా కాంట్రాక్టర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ల కోసమే రాజకీయాలకు వచ్చిర్రు. మీరు ఒకటే ఆలోచించండి. నల్లగొండ ఇంత పెద్ద నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళం లేమా? ఎమ్మెల్యేకి పనికిరామా? మన కాడ దమ్ము లేదా? నాయకత్వం మనతో కాదా? ఎందుకు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్, ఎందుకు ఈ కంచర్ల బ్రదర్స్, ఈ గుప్తా బ్రదర్స్, ఈ బ్రదర్స్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా నాకు అండగా ఉండండి. వీళ్ళిద్దరిని పారదోలే బాధ్యత నాది. వీళ్ళిద్దరిని కాదని మనం గెలుద్దాం, మన నల్లగొండని మనమే ఏలుకుందాం, మన నల్లగొండని మనమే డెవలప్మెంట్ చేసుకుందామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మీరందరూ బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఉన్నారు. ఆలోచించండి. 50 సంవత్సరాలుగా బయటోళ్ళే గెలుస్తున్నారు. 50 సంవత్సరాలు
సంవత్సరాలుగా ఒకే సామాజిక వర్గం గెలుస్తుంది. ఎందుకు గెలుస్తున్నట్టు, మనమంతా ఏం చేస్తున్నట్టు, ఈ జిల్లాలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు ధర్మభిక్షం భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి నాయకులు ఉన్నారు. మన యొక్క నల్గొండ అభివృద్ధి కేవలం మాధవరెడ్డి గారు కీర్తిశేషులుగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఇంకోటి లేదు. కానీ ఇవాళ ఉన్నదంతా ఎవరు? కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటి రెడ్డి. ఇదేంది ఇది? ఈ యొక్క 3-4 కుటుంబాలే ఈ జిల్లాని శాసిస్తాయా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం అవసరం లేదా? జానారెడ్డి పోతే ఆయన కొడుకట, ఉత్తమము సుఖేందర్ రెడ్డి ఇతరుడు మన ఏమంటారు దాన్ని, వయసు మీరితే ఆయన కొడుకు, కోమటిరెడ్డి అన్నదమ్ములు ప్లస్ ఉత్తమ్ కుమార్ భార్య భర్తలు. ఈ విధంగా 4-5 కుటుంబాలే నాయకులైతే మరి మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? మనం ఆలోచించాలిగా. కాబట్టి ఇక్కడ యువకులు అన్నలు అందరూ ఉన్నారు. ఇది ఆలోచించండి. ఈ జిల్లాలో మార్పు తీసుకురావాలి, కొత్త నాయకత్వం రావాలి, స్థానిక నాయకత్వం ఎదగాలి. అదేవిధంగా మీ అందరికీ కోరుతున్నా, అన్ని పార్టీలను చూసిరు, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వమంటున్నా. అదేవిధంగా నల్గొండలో కమ్యూనిస్టు ఎమ్మెల్యే గెలిచినాడు, కాంగ్రెస్ తెలుగుదేశం అన్ని గెలిచినాయి. ఒక్కసారి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించండి. మీరు అంటుండొచ్చు మరి వాళ్ళు చేయలేంది మీరేం చేస్తారని కూడా మీకు అనిపిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, నల్గొండ వెనుకబడ్డది. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నేను గెలిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకారంతో నల్లగొండని అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన నల్గొండ డెవలప్మెంట్ కావాలంటే నల్గొండకు ఔటర్ రింగ్ రోడ్డు కావాలి. ఔటర్ రింగ్ రోడ్డుని నేను గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి నిర్మాణం చేపడతానని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే ఇవాళ పానాలు అరచేతిలో పెట్టుకొని పోతే పేదలు హైదరాబాద్ తీసుకోపోమంటారు సీరియస్గా. అందుకే నేను అంటున్నా, నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గెలిస్తే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేటట్టు చేస్తా. ఇవాళ ఇప్పటికీ ఒక ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేదు. మరి ఆ విధంగా ఇవాళ ఎమర్జెన్సీ వాళ్ళు ఎట్లాంటి ఆరోగ్య సేవలు అందట్లేవు. అందుకనే మొన్ననే అమిత్ షా గారు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు, 10 లక్షల లోపు ఎంత ఖర్చు అయినా వైద్యం కేంద్ర మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆ విధంగా మన మేనిఫెస్టోలో పెట్టినాం. దాని ఆధారంగా అక్కడ వైద్య సేవలు అందేటట్టు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నల్లగొండలో పచ్చల సోమేశ్వరాలయం ఉంది. అక్కడ ఇంతవరకు చెప్పినారు కానీ ఎట్లాంటి పర్యాటక కేంద్రం లేదు. దాన్ని కూడా కేంద్రంలో ఇలా కిషన్ రెడ్డి గారే మంత్రిగా ఉన్నారు. వారి సహకారంతో పానగల్లో కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రోడ్డు చూసినాం, పిట్టంపల్లి పోయే రోడ్డు ఎంత ఘోరంగా ఉందో. ఆ రోడ్డు కనీసం ఈ హైవేనేమో అప్పు తెచ్చేసిన రోడ్ ఏమో చూపించి అభివృద్ధి చేసిన అంటాడు భూపాల్ రెడ్డి. మరి చంద్రగిరి విలాస్ ముందర ఉన్న రోడ్డు ఏమో అలా కనిపించదు. నల్గొండ నుంచి కనగల్లు పోయే రోడ్డు మొత్తం గుంటల మయం. అందుకనే నల్లగొండ నుంచి కనగల్లు వరకు 4 వరుసల రోడ్లు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి సహకారంతో నేను సంవత్సరం లోపలే అది వేస్తానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను ప్రజలకు. ఆ విధంగా అనేక పనులు చేయడానికి మనకు అవగాహన ఉంది, చేసి తీరుతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే మంచి మేనిఫెస్టో ఇచ్చారు మొన్న. అవి కూడా మీరు అందరూ ఆలోచించండి. మొన్న అమిత్ షా గారు ఇచ్చారు.